ఫిల్మీ మోజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఒరే మేక జుట్టు ఏడు చేస్తున్నావురా? మనత కదా తింటున్నాను రా మావా. 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చినంత వరకు ఏడ్చు, వచ్చాక థ్యాంక్స్ చెప్పి పేడవా? చెప్తాను రా మావా. చెప్పు మరి. నాకు మడత కాజా కొనేలా చేసినందుకు మీ అందరికి థ్యాంక్స్. నీ మడత కాజాకోవాలేటరా? 1 మిలియన్ గురించి చెప్పు. నువ్వు ఉండరా, 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ వస్తే ఫిల్మీ మోజీ వాళ్ళు జిలేబీ కొనిసిస్తానన్నారు. ఒరే నీ అబ్బా, మళ్ళీ జాంగ్రీ జిలేబీ అన్నావు అనుకో జోడించి కొట్టేస్తారు. నువ్వు వాళ్ళు నవ్వించు, వాళ్ళు నిన్ను అక్కడ ఉంచుతారు. సబ్స్క్రైబ్ చేసుకోండి. అదిరా ఏం కొట్టాడరా? ఓ స్టేడియం అవతలకి వెళ్ళిపోయింది. ఏయ్ సూపర్ రా. మరి మహేష్, మన లైఫ్ లో ఒక్కసారైనా ధోని అనలాగా ఆడాలరా. అబ్బా ఇది చూడ సరే, స్లో మోషన్ లో 6 అదిరిపోయింది. మహేష్, ఈసారి నేను 6 కొట్టినప్పుడు స్లో మోషన్ లో వీడియో తీరా, ఫేస్బుక్ లో పెట్టుకుంటాను. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ఒక్కసారైనా 6 కొట్టేవేట్రా నువ్వు? రే మొన్నే కదరా చిన్న వీధి బ్యాచ్ తో ఆడినప్పుడు కొట్టాను. సొల్లు చెప్పకు, ఆ మ్యాచ్ లో నీ బ్యాటింగ్ చూడలేదేటి, సొన్నాకే అవుట్ అయిపోయావు. అరే బొబ్బట్టు, బాగా చూసావు నువ్వు. 6 కొట్టాను రా నేను. నువ్వు 6 కొట్టలేదు, మధ్యలో బయటకెట్టని వెళ్ళావు నువ్వు. వాటర్ ప్యాకెట్లు కొనుక్కోవడం వెళ్ళాను. అది అలా చెప్పు, అప్పుడు కొట్టాను. ఏట్రా, నేను వాటర్ ప్యాకెట్కి వెళ్ళిన గ్యాప్ లో కొట్టావా? నేను నమ్మను. అడుగుతేనైతే నువ్వు కొడతా అక్కడ ఎవడో ఒకటి నాకు చెప్పాలి కదరా, ఎవడు చెప్పలేదు నాకు. సర్లే. రే మావా, ఎటు వెళ్ళిపోతున్నావురా? రే నిన్నే. ఒరే ఈ వయసులో భరించలేని బాధాకరమైన విషయాలు రెండే రెండురా. ఒకటి, నాన్న జోబులోంచి డబ్బులు తీయకపోయినా తీసాను అనడం. 2, 6 కొట్టినా కొట్టలేదు అనడం. తప్పురా. బాయ్. పెద్దానికి కలిగెత్తాడేట్రా బాబు వీడు. రే రే ఉండ్రా, మళ్ళీ మ్యాచ్ ఆడదాం. నువ్వు 6 కొట్టు, స్లో మోషన్ లో వీడియో నేను చేస్తాను. ఫ్రెండ్ రా. వారిని ఎలాంటి సిచ్యువేషన్ అయినా వీడికి నచ్చినట్టు మార్చేసుకుంటాడు. జన్మలో ఎలాంటి వాడితో ఫ్రెండ్షిప్ చేయకండి. ఏట్రా ఎవరితో మాట్లాడుతున్నావు? ఏం లేదురా, పద గ్రౌండ్ లో అందరినీ గ్యాదర్ చేద్దాం. మన వాళ్ళు ఎవరు కనిపించట్లేదేటి? రే ఎవరికి ఫోన్ చేస్తున్నావు? రమేష్ గారికి, సురేష్ గారిని, గణేష్ గారిని వచ్చేయమంటాను. ఏ ఉండరా నువ్వు. రే వాళ్ళు ఎవరు లేకుండా ఎలా ఆడతాం రా? అటు చూడరా, శనగొండలు ఉన్నారు కదా, వాళ్ళతో ఆడేద్దాం. చిన్న వంటలతో ఆడటం ఏంట్రా? రే స్లో మోషన్ తీయాలంటే బోల్డ్ అని 6 కొట్టాలి. అందులో వాడు సెలెక్ట్ అవుద్ది. ఆ సురేష్ గడు, రమేష్ గడు, గణేష్ గడు ఏదో ఇంటర్నేషనల్ బౌలర్ లాగా బాల్ తల కొట్టేసి మరి వేసేస్తారు. అలాగేస్తే ఎప్పుడు కొడతాంరా? అదే వీళ్ళు అనుకో గట్టిగా వేసరిలాగా 3 బొంపులు వేస్తారు. దుంప షాట్లు కొట్టేస్తాను, బాల్ సొక్కా మారే అయిపోద్ది. మన వాళ్ళతో అయితే బ్యాటింగ్ మనకు వచ్చినంత వరకు ఆగాలి. అదే వీళ్ళతో అయితే బలవంతంగా లాగేసుకోవచ్చు. పదా అందరిని గ్యాదరింగ్ చేద్దాం. ఒరే తమ్ముళ్ళు అందరు రండిరా. ఏంటన్నా? తమ్ముడు ఐపీఎల్ చూస్తారు అందరూను? చూద్దామన్నా. సూపర్ రా, గొప్ప ఫాస్ట్ గా ఉన్నారు అందరూ. ఆ ఐపీఎల్ లాగా విపిఎల్ అని ఇప్పుడు మనం పెడతాం. విపిఎల్ ఏటన్నా? విలేజ్ ప్రీమియర్ లీగ్. ఐపీఎల్ లో లాగా అన్ని టీములు ఉండవు, అన్ని రోజులు ఆడం, ఒకటే మ్యాచ్. తమ్ముడు ఇందులో బౌలింగ్ బాగా ఎవరు వేస్తారా? అన్నా ఇటు సూపర్ గా వేస్తాడు అన్నా. ఆహా తమ్ముడు ఇంటికి వెళ్ళిపోరా. రే బాగా వేస్తాడట కదరా, ఆయన ఎందుకు వెళ్ళిపోమంటున్నా? బాగా వేస్తే 6 ఎలా కొడతాం రా? కరెక్టేరా మామ. తమ్ముళ్ళు నేను ధోని ఫ్యాన్ రా. మీరందరూ ఎవరు ఫ్యాన్? ఆహా సూపర్ రా, ముద్దొచ్చేస్తున్నారు. అన్నా మన టీమ్ లో కూడా ధోని ఉన్నాడు అన్నా. అబ్బో ఎవడరాడు? ఇగో ఈడే అన్నా. దోమల మందు కొట్టేవాళ్ళ ఉన్నాడు ఈడు. ధోని ఏట్రా? జస్ట్ కిడ్డింగ్ రా కిడ్. మన ధోని గాడిలాగా ఇంకెవరైనా ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఉన్నారేట్రా? ఇగో అన్న, వీడి పేరు మలింగ, వీడి పేరు బ్రావో, వీడి పేరు జడేజా, ఆడేమో కలేజా. మధ్యలో కలేజా ఎందుకు వచ్చిందిరా? ఆడు మహేష్ బాబు ఫ్యాన్ అన్న, ప్రేస్ బాగుంది కదా అని అలా చెప్పేశాను. క్రికెట్ గురించి మాట్లాడుతున్నప్పుడు క్రికెట్ లో ఉండు, మధ్యలో సినిమాలు ఎందుకు తెస్తున్నావు? దెప్ప మీద ఇచ్చేద్దాం ఒకటి. సారీ అన్న. ఇగో తమ్ముళ్ళు, నేను మా ఫ్రెండ్ గారు కెప్టెన్. ఎరా మహేష్ నీకు ఓకేనా? ఓకేరా మామ. నీ టీం పేరు అవుట్, నా టీం పేరు నాట్ అవుట్. రే అదేం పేర్లా? ఒకవేళ మీరు గెలిచినా ఒకటే అంటారా? ఓరేడి అసలు చిన్న గుంటల ముందు ఎంత ఓవరాక్షన్ చేస్తాడు చూడండి. మరి మలింగా బ్రావో ఆ టీంకి వెళ్ళిపోండి రా. మీరు 6 మేము 6 కరెక్ట్ సరిపోం. టాస్ వేద్దాం రండి. రే ఎవరిదైనా రూపాయి ఉంటే ఇవ్వండి. మా ఎవరి దగ్గర లేదన్నా. జోబులో రూపాయి లేకుండా ఎలాగొచ్చారా గ్రౌండ్ కి? నువ్వు వచ్చినట్టే వచ్చావన్నా. ఏట్రా పంచా నీ పొట్టిన? రే మధు కూల్ రా కూల్. లేకపోతే చూడరాడు ఆడి వయసు ఏంటి, ఆడు మాట్లాడి. సర్లే గాని ఈ పెంకుతో అయ్యా. తడా పొడా తడే. తడే పడింది. బ్యాటింగ్ ఫస్ట్, బ్యాటింగ్ ఫస్ట్, బ్యాటింగ్ చేయి. రే ఆగండి, ఆడు ఎంచుకున్నాడు మరి నేను ఎంచుకోద్దా? రే నేను తడన్నాను కదరా, అప్పుడు నీది పొడే అవుతుంది కదా. నువ్వు ఏదంటే అదేనా? మా మాట ఎట్లేదా ఇక్కడ? ఐఎమ్ ద బ్లడీ కెప్టెన్ యూనో. ఇంగ్లీషు. సరే సరే మళ్ళీ రా ఆగు, ఈసారి నువ్వే ఎంచుకో. ఈసారి నాది పొడి. లేదు అలాగెవరు. రే ఎందుకు ఇవ్వరా? రెండోసారి తూచురా, ముచ్చటిగా మూడోసారి. ఈసారి ఎంచుకో, వస్తే ఇచ్చేస్తాను. అన్నా ఇది అన్యాయం అన్నా. ఏట్రా న్యాయం అన్యాయం అనుకో, ఇదేమన్నా కోట? రే నువ్వు వెయ్యిరా బాబు, ఈసారి నాది తడి. సరే వెయ్యి. కనబడిందా?
తడి బ్యాటింగ్ మాదే రే, ఆ బ్యాట్ ఎలాగ ఇవ్వండిరా. అరే మలింగా ఎయిరా బౌలింగే సరే మధు ఆగాగు, ముందు రూల్స్ అనేసుకుందాం. రూల్సా ఏడు చెప్పు. ఇక ఆ చెట్టు ఉందా, ఆ చెట్టు దాటితే 6, చెట్టుకు డైరెక్ట్ గా తగిలిన 6. హాఫ్ సైడ్ రన్స్ లేవు, ఓన్లీ లెగ్ సైడే. ఇక ఇటు సైడ్ ఏమో ఈ చెత్తకుండే. ఓకే మరి బౌండరీ దగ్గర బాగా కాయండి, బాల్ అక్కడే పడుతుంది. వైట్ బాల్ మలింగా ఎయ్యరా తిన్నాగా. నువ్వేరా రే ఏడ్ చేస్తున్నావురా? క్రికెట్ లో ఎలాగే కదన్నా రుద్దుతారు. వాళ్ళు ఎందుకు గురుతారో నీకు తెలిసేట్రా? తొడ మీద దొరికేసి గోక్కుంటారు అన్న. రే నీ అబ్బా, వాళ్ళకి తోడ మీద గజ్జి తామర వచ్చి దొరదేసి కొక్కోరు. బాల్ కి ఏదైనా తడి ఉంటే తుడుచుకుంటారు. ఎక్కడ దొరికారా బాబు వీళ్ళందరూ? మహేష్ స్లో మోషన్ సరిగ్గా రాకపోతే నా ఎమోషన్ కి నీకు మోషన్స్ అయిపోతాయి. వెళ్ళరా బాబు, తీర్థంలే ఆడు. నువ్వేయి ఒరే ఒరే, నువ్వేమన్నా రవిచంద్ర అశ్విన్ అనుకుంటున్నావా లేకపోతే పోయి చావలా అనుకుంటున్నావా? మలింగా అన్న. నీ బోర్డులింగం తిన్నగా నించోనయ్యా. ఏట్రా ఇసిరెత్తనావు ఏట్రా? కోపమా? గోప గీయమనిపోతే. అన్న నీకు ఆట తక్కువ ఆవేశం ఎక్కువ. ఇలాగైతే నేను ఆడను. ఆడపోతే వెళ్ళిపో. నువ్వు ఆడపోతే మ్యాచ్ అయిపోద్ది. మా బ్రావో గాడు ఉన్నాడు మాకు. రా బ్రావా, నువ్వు రావా? ఏరా రే మధు, కొట్టుకెళ్ళి ₹10 చిక్ షాంపూలు 2 పట్టుకురా. ఇంకెక్కడ మధు, వాడు పొద్దున్నే బ్రష్ చేయకుండా బ్యాట్ పట్టుకుని గ్రౌండ్ లోకి వెళ్ళిపోయాడు కదా. ఇంట్లో లేడా? లేడండి. ఇడి పని చెప్తా నాకు. ఒరే మధు, నా ఫోన్ లో బాగా రావట్లేదురా, లైటింగ్ తక్కువ వస్తుంది. నీ ఫోన్ ఇవ్వు. ఇక తీసుకో. సరిగ్గా తీయిపోరా, నీ పని చెప్తాను. అబ్బా మిస్ అయిపోయిందిరా. అన్న 2 ఓవర్లు ఆడావు కదా, బ్యాట్ అవ్వన్నా. రే ఆగరా, మ్యాచ్కి వెళ్ళాలని లేదా నీకు? ఒరే నా ఫోను నీ అబ్బా ఇరగొట్టావు కదరా. నేను ఎరగొట్టం ఏంట్రా, నువ్వే కదా బాల్తో కొట్టు. ఇరగొట్టింది కాక మాట్లాడుకో. మా నాన్న కొన్నాడ్రా ఈ ఫోను. ఇది ఇరిగిపోయిందని తెలిస్తే సితగొట్టేస్తాడ్రా. చిన్న బతుకు. రే ఎటు వెళ్ళిపోతున్నావురా? ఫోన్ ఇరిగిపోయింది కదా, ఆగు, ఇంటికి వెళ్ళాలి. ఓవర్ యాక్షన్ చేయకు, మా బ్యాటింగ్ ఎట్టవా? రే ఫోన్ ఇరిగిపోయి నేను ఎడుతుంటే బ్యాటింగ్ అంటావేట్రా? నువ్వు ఏడ్చుకో, నవ్వుకో, ఏదైనా చేసుకో, మాకు బ్యాటింగ్ ఎట్టాల్సిందే. 2 సార్లు టాస్ వస్తే వదిలేసుకున్నాం, ఇప్పుడు బ్యాటింగ్ ఎట్టకపోతే ఊరుకో. సరే ఆగు, ముందు నా బ్యాటింగ్ అవని. ఇంకేటి బ్యాటింగ్? 6 ఓవర్లు అయిపోయి. ఎక్కడైపోయారా? ఇంకో ఓవర్ ఉంది. ఓవర్ యాక్షన్ చేయకు, ఓవర్లన్నీ అయిపోయి. సర్లే వెళ్ళాడు. ఎంత కొట్టారా మీరు? 23. తమ్ముడు ఏరా, ట్రయల్ బాల్, బ్యాట్స్మెన్ ట్రయల్, ఆల్ రియల్. అడి అమ్మ ఈడేడు బాధ ఎత్తున్నాడు. కాంపిటీషన్ విన్ అయిపోతాడా? ఒరే తమ్ముడు క్యాచ్ పట్టరా రే. పట్టేస్తా అన్న, పట్టేస్తా. అయ్యయ్యో నా పని అయిపోయింది అనుకున్నారా? నీ పనేటో మాకు తెలిసిలేరా టుయ్యా, అంతా గుడ్డు ఊపే కదా. ఊపే పక్కెళ్ళి మనమే గెలిచాం. 23 కొట్లయిపోయారా ఎదవలు. ఒరే తమ్ముళ్ళు, మనం గెలిచినందుకు FIA ట్రోఫీ వచ్చిందిరా. FIA ట్రోఫీయా? FIA ట్రోఫీ ఏంటన్నా? FIA హోమ్ ఫుడ్స్ అని నాన్ వెజ్, వెజ్, పచ్చళ్ళు, పొళ్ళు, మసాలాలు, స్వీట్స్ కి ప్రసిద్ధిరా. ఒరే మామ, ఇలాంటి కరోనా టైంలో కూడా మన ఊరికి బాగానే పంపించారా. మనోరేట్రా టుయ్యా, ఇండియా వైడ్ గానే కాకుండా US, UK, ఆస్ట్రేలియా, దుబాయ్, మలేషియా, సింగపూర్, ఖత్తర్. ఖత్తర్ అంటే సిగ్గుపడుతున్నావేట్రా? ఏం లేదులే. ఇలా ఏ కంట్రీస్ అయినా 3 రోజుల్లోనే డెలివరీ చేస్తారు. దీన్ని మధుకర్ నెకంటి గారు అని మన ఫార్మర్ ఇండియన్ క్రికెటర్ అతను స్టార్ట్ చేశాడు. ముఖ్యంగా ఆడవాళ్ళు అంటే అమ్మలందరికీ ఉపాధి కల్పించి అంతా ఆర్గానిక్ గా అంటే అప్పట్లో ఎలా చేసేవారో అలా తయారు చేసి పంపిస్తారు. వీళ్ళన్ని సేఫ్టీ మెజర్లు తీసుకుంటారు. వారానికి ఒకసారి వర్క్ ఏరియా మొత్తం శానిటైజ్ చేసేస్తారట. అన్న ఈ బాక్సింగ్ చూస్తుంటే నోరు ఊరిపోతుంది అన్న. ఒరే పెద్ద పులి తిందాం ఆగురా. తినేసిన తర్వాత మాత్రం ఎవడు క్యాచ్ పడితే ఆడదే ఆడదాం. బ్యాటింగ్ మాత్రం నాదే ఫస్ట్. సరే అన్న. వీళ్ళ దగ్గర ప్రాన్స్ పచ్చడి, మటన్ పచ్చడి, చికెన్ పచ్చడి, చల్లమిరపకాయ పొడి, చింతపండు పులిహోర పొడి, సాంబార్ పొడి, ఇగురు కారం, కరివేపాకు పొడి, ఆవకాయ, గోంగూర, పండు మిర్చి, చిచ్చి దొండకాయ, చిట్టి కాజా, బందరు హల్వా, పూతరేకులు, కరివేపాకు సేవు, చెకోడీలు. సూపర్. అన్నిటికన్నా ప్రాన్స్ పచ్చడి అదిరిపోయిందిరా. రే రండి రే, ఏళ్ళు నాకికండి. ఎలాండి ఎవడు క్యాచ్ పడితే ఆడిదే. ఏంట్రా
నాన్నగారు ఇప్పుడు బాల్ నేను పట్టాను కదరా, బ్యాటింగ్ నాది. No! ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అబ్బా లైక్ చేయండి, అమ్మా కామెంట్ చేయండి, అలాగే మా ఫిల్మీ మోజీ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్.